హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు అయితే అరకు ట్రిప్ ఈరోజు మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అరకు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ప్రకృతి అందాలు. ఈ నవంబర్ డిసెంబర్లో అయితే చాలా బాగుంటుంది. అరకులో పచ్చదనంతో ప్రకృతి పువ్వులు అన్నీ చాలా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం అరకు ట్రైబల్ డ్యాన్స్ చూద్దాం. అరకులో చూడాల్సింది మస్ట్ అండ్ షుడ్గా ట్రైబల్ మ్యూజియం అయితే చూడాలి. చాలా బాగుంటుంది. అదేంటంటే అక్కడ వాళ్ళు ముందు నుంచి ట్రైబల్స్ ఎలా నివసించే వాళ్ళు వాడే పరికరాలు అన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకునే పరికరాలండి. వాటి పేర్లు కూడా అన్నీ రాసి పెడతారు అక్కడ మ్యూజియంలో. అన్నీ తాటివి వెదురుతోని, ఇంకా వాళ్ళ మార్కెట్లు వాళ్ళు ఏమేమి పండిస్తారు అన్నీ కూడా ట్యాగ్ చేసి అక్కడ మనకి అంటించి ఉంచుతారు. వాళ్ళ వ్యవసాయ విధానాలు, ఇంకా వాళ్ళు పండించుకునే పంటలు, ఎవరికైనా అపాయం వస్తే ఎట్లా కాపాడుకోవాలి అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఈ మ్యూజియంని మాత్రం చూడాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళ వేషధారణ ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు విధానాలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చెప్పలేం, మాటల్లో అయితే చెప్పలేం. వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మ్యూజియం బయట బోటింగ్ షికారు అన్నీ ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి మంచి ఎంజాయ్మెంట్ అది ఉంటుంది. బయట చాలా పార్క్ ఏరియా ఉంటుంది. ఇంకా పిల్లలకి పెద్దలకి అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఈ ఏరియాలో. ఇంకా సైక్లింగ్ ఉంటుంది. రోప్ సైక్లింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అదేంటంటే ధైర్యం ఉన్న వాళ్ళే చేయాలి. మనలాంటి వాళ్ళంటే నాలాంటి వాళ్ళు అయితే అవి స్కిప్ చేయడమే బెస్ట్. ఇంకా నెక్స్ట్ దీనికి అరకుకి 35 kmలో బొర్రా కేవ్స్ ఉంటాయి. బొర్రా కేవ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. నాకైతే బాగానే నచ్చింది బొర్రా. ತಲ್ಲಿಂದ ರಾಮ ಬಲಿ ಮಾಡಿದ್ರೆ